ఇప్పటిదాకా ఎప్పుడు జరగంది జరిగిపోయింది. హోస్ట్ నేషన్ గా ఉంటూ T20 వరల్డ్ కప్ ఎవరు గెలవలేదు. ఇండియా గెలిచి చూపించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి ఎవరు ఇప్పటిదాకా వరల్డ్ కప్ గెలిచింది లేదు, అది చేసి చూపించారు. 3 సార్లు ఆ జెర్సీ పైన 3వ స్టార్ పెట్టుకునే అర్హత కూడా సంపాదించారు. ఇప్పటిదాకా ఎవరికి T20 వరల్డ్ కప్స్ లో ఆ అర్హత లేదు, అది సంపాదించారు. ఇట్స్ బీన్ ఏ గ్రేట్ ఇయర్ ఫర్ ఇండియన్ క్రికెట్. విమెన్స్ వరల్డ్ కప్ గెలిచారు ఓడిఐ ఫార్మాట్ లో, అండ్ ఇండియన్ మెన్స్ టీమ్ ఏమో T20 వరల్డ్ కప్ గెలిచారు. దాని ముందర ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, దాని ముందర కూడా ఒక T20 వరల్డ్ కప్ ఉంది, దాని ముందర ఆఫ్ కోర్స్ మనం ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వెళ్ళాం. సో ఇట్స్ ఈ వరల్డ్ కప్ ప్రివ్యూలో మనం ఎలాగో అనుకున్న 2-3 విషయాలు కూడా జరిగితే ఆ కిక్ వేరే కదా, అవునా కదా? బట్ ఈ వరల్డ్ కప్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఫైనల్లో ప్రత్యేకించి దాని గురించి మాట్లాడుకోవాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ నచ్చడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ వన్ సైడెడ్ కాంటెస్ట్ డామినేట్ చేశారు. ఎక్కడా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వలేదు, న్యూజిలాండ్కి ఛాన్సే ఇవ్వలేదు. అయితే దీంట్లో చాలా మంది పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, మరి దాని గురించి కాస్త మాడుకోవాలి కదా. బై ది వే, వీడియో ఎక్కడ నచ్చితే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, బికాస్ దట్ విల్ హెల్ప్ ద వీడియో. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్టంప్ టేల్స్కి ఇప్పటిదాకా చేసుకోకపోయి ఉంటే త్రూఅవుట్ ద వరల్డ్ కప్ యూ బీన్ ఫ్యాబులస్. మా స్టంప్ టేల్స్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆర్ టీమ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. సరే, మ్యాచ్లో జరిగింది ఏంటంటే ఓవరాల్గా అసలు సమరీ ఏంట్రా అంటే, ఇండియా 255 కొట్టారమ్మా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. టాస్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ నేను బ్యాటింగే చేద్దాం అనుకుని ఎలాగో అన్నారు. 255 కొట్టారు. వాళ్ళని ఎంత 150 వాడికి ప్యాక్ చేశారు. సింపుల్గా అలా మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ అప్పుడే, మీరు గమనించారో లేదో, టాస్ అప్పుడే సూర్యకుమార్ యాదవ్ టాస్ వేసే ముందర ఎప్పుడైతే టీమ్ షీట్ తీసుకుంటారు కదా, చూడంగానే ఓ షాకు, ఓ సర్ప్రైజు, నమ్మలేకపోయాడు. తన టీం వైపు చూసి లేడు, ఆఫ్ స్పిన్నర్ లేడు అని చెప్తున్నాడు. ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాక చిన్న కథ కదిరిద్యా. మెకాంకీ గురించి, కోల్ మెకాంకీ లేడు అని సిగ్నల్ చేసేసాడు ముందుగానే టీంకి. బికాస్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఆఫ్ స్పిన్నర్తోనే స్టార్ట్ చేస్తున్నారు ఇండియాకి అగేన్స్ట్గా. అభిషేక్ శర్మను అవుట్ చేయొచ్చు, ఇషాన్ కిషన్ ఇబ్బంది పెట్టొచ్చు అన్న ఒక ఆలోచన ఎలాగో ఉండింది కాబట్టి వాళ్ళందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడైతే లేడో ఆఫ్ స్పిన్నరు, తెగ ఆనందపడిపోయారు. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అది ఇండియాకి ఆల్రెడీ ఒక మారల్ సైకలాజికల్ విక్టరీ ఆల్రెడీ వచ్చింది అక్కడ. తర్వాత టాస్ గెలిచిన తర్వాత జేకబ్ డఫిన్ తెచ్చుకున్న తర్వాత న్యూజిలాండ్ మేము ఫస్ట్ బౌలింగ్ చేస్తామని చెప్పారు. ఫైనల్స్లో ఎప్పుడు కూడా స్కోర్ బోర్డ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అంటారు, కానీ అగైన్ T20 ఫార్మాట్లో డ్యూ వస్తే ఏంటి అని తెలియదు కాబట్టి చేజ్ చేయడమే ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. కాకపోతే ఇక్కడ న్యూజిలాండ్కి రివర్స్ అయింది ఏంటంటే, ఇన్ హైండ్ సైట్ రివర్స్ అయింది ఏంటంటే, ఇండియా ఇంతలాగా బ్యాటింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళ వైల్డెస్ట్ ఇమాజినేషన్లో 255 కొడతారు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సెమీఫైనల్లో 253 కొట్టి దానికంటే 2 రన్లు ఎక్కువ కొడతారని ఎవరు అనుకుంటారు? అది ఎప్పుడైతే జరిగిందో న్యూజిలాండ్ వాజ్ కంప్లీట్లీ ఆన్ ద బ్యాక్ ఫుట్. నౌ ఇండియాకి అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్లో శివం దుబే. ఈ నలుగురు గురించి మాట్లాడుకుని తర్వాత బౌలింగ్ దగ్గరికి వెళ్దాం. డీటెయిల్గా మ్యాచ్ చెప్పను ఎందుకంటే మీకు తెలుసు ఏం జరిగిందో, బట్ విల్ జస్ట్ టాక్ అబౌట్ ద హైలైట్ పర్ఫార్మెన్సెస్. రైట్, నా ప్రివ్యూలో కూడా అన్నాను దట్ అభిషేక్ శర్మను ఒకవేళ డ్రాప్ చేస్తే వీ షుడెంట్ బీ కంప్లైనింగ్, బికాస్ తనకు కావాల్సిన అవకాశాలు వచ్చాయి అండ్ డ్రాప్ చేసినా కూడా ఇక్కడ మనం తప్పుపడడానికి లేదు అని నేను కూడా అన్నాను. బట్ ఆల్సో సెడ్ దిస్ అనదర్ ఆప్షన్ వేర్ ఏ మార్పులు చేసుకోరు. 4 ఆప్షన్లు ఇచ్చా, గుర్తుందా ప్రివ్యూలో? దాంట్లో దే వెంట్ విత్ ద ఆప్షన్ వేర్ నో చేంజెస్ వర్ డన్. అభిషేక్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ మెచ్చుకోవాలి, అంటే కెప్టెన్ అండ్ కోచ్ని మెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఒక ప్లేయర్కి కావాల్సిన భరోసా వాళ్ళు ఇస్తున్నారు. నో బీట్ సంజు శాంసన్ ఆర్ బీట్ అభిషేక్ శర్మ ఆర్ బీట్ వరుణ్ చక్రవర్తి బ్యాక్ చేశారు. టీం మీ మీద అంత నమ్మకం పెట్టినప్పుడు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ అభిషేక్ శర్మ. ఆడకపోయినా నేను ఇందాక అన్నట్టుగా నేను కంప్లైంట్ చేసేవాడిని కాదేమో, ఎవరు వచ్చినా సరే వాళ్ళు బాగా పర్ఫామ్ చేసి ఉండేవాళ్ళేమో. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఈ గాట్ అ ఛాన్స్, హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ మేనేజ్మెంట్. అండ్ తను ఎలా అయితే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడో, 18 బాల్స్లో 50 పూర్తి చేశాడో, ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అందించాడు. 98 రన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. మొదట్లో కొంచెం నెమ్మదిగా ఆడాడు, కరెక్ట్ పని చేశాడు. ఇప్పటికీ ఇది మనం బైలాటరల్ సిరీస్లో చూసినంత గొప్పగా ఫాస్ట్గా అగ్రెసివ్గా ఆడిన అభిషేక్ శర్మ కాదు. అయినా 18 బాల్స్ 50 వచ్చింది. ట్రై అండ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. అది జరిగింది. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ అభిషేక్ శర్మ. బట్ ఈ మిగతా ఎవరైతే ఇప్పటికి కూడా అభిషేక్ శర్మ పర్ఫామ్ చేసినా కూడా దానిలో నెగిటివిటీ వెతుక్కుంటున్నారో, ఐ విష్ యూ వెల్. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా
ఫెంటాస్టిక్ నాక్ తన నుంచి. సంజు శాంసన్ ఎంత పొగిడినా తక్కువే. అగైన్ బిగినింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ తను ప్లేయింగ్ లెవెల్లో లేడు. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక ఈ మ్యాచ్ మొత్తం చూసి తర్వాత తను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వచ్చినప్పుడు మాట్లాడడం వినుంటే తను చెప్పాడు, నేను న్యూజిలాండ్ సిరీస్తో ఎప్పుడైతే ఫ్లాప్ అయ్యానో, రన్స్ కొట్టలేదో, నేను వరల్డ్ కప్లో రన్ స్కోర్ చేయాలని కల చెదిరిపోయిందేమో అనుకున్నాను, నాకు అవకాశం వస్తుందని నాకు అనిపించలేదు, లక్కీలీ మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చింది, టీమ్ మేనేజ్మెంట్ నాకు అవకాశం ఇచ్చారు అని తనే అనుకున్నాడు. తను ఆడకపోవచ్చు అని, బికాజ్ తనకే తెలుసు తను పర్ఫామ్ చేయలేదని. బట్ లక్ ప్లేస్ ఎ మేజర్ ఫ్యాక్టర్. తనని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. తెచ్చినప్పటి నుంచి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు అగేన్స్ట్ వెస్టిండీస్, అగేన్స్ట్ ఇంగ్లాండ్, అండ్ ఇప్పుడు ఈ ఫైనల్లో మళ్ళీ 89 స్కోర్ చేశాడు. 3 కూడా 100 కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఇలా పర్ఫామ్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సంజు శాంసన్. ఒక స్థిరత్వం కనిపించింది, ఎక్కువ కంగారు కనిపించలేదు క్రీజ్ దగ్గర. షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. తనే చెప్పాడు, ఇన్ఫ్యాక్ట్ అయిపోయిన తర్వాత ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడుతూ అప్పుడు చెప్పాడు, సచిన్ టెండూల్కర్తో మాట్లాడాను, ఆయనతో మాట్లాడుతూ కాస్త ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నాను, గేమ్ అవేర్నెస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఈ ఫెయిల్యూర్స్ నుంచి ఎలా బయటికి రావాలో ఇవన్నీ కూడా తనతో మాట్లాడాను. ముందు రోజు కూడా, ఫైనల్ కంటే ముందు రోజు కూడా సచిన్ నాకు ఫోన్ చేశారు, మాట్లాడారు అని. ఇవన్నీ హెల్ప్ అవుతాయి బికాజ్ ఎవరైతే ఆ మార్గంలో నడిచారో, ఎవరైతే ఫెయిల్యూర్స్ చూశారో, ఎవరైతే ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేశారో వాళ్ళకే తెలుసు అది ఎలా చేయగలుగుతారో. అది పాస్ ఆన్ చేసినంత మాత్రాన ఆటోమేటిక్గా పని జరిగిపోదు. ఆ పని చేయాల్సిన సంజు శాంసన్. సో ఇక్కడ సంజు శాంసన్ సచిన్ టెండూల్కర్ గారికి ఎలా అయితే ఆ రెఫరెన్స్ ఇచ్చి తను మాట్లాడారని చెప్పి ఒక్కొక్క రెస్పెక్ట్ చూపించాడో, అలాగే మనం కూడా సంజు శాంసన్ చేసిన హార్డ్ వర్క్కి రెస్పెక్ట్ చూపించాలి. నేను ఎప్పుడైతే మొదట్లో సంజు శాంసన్ 11లో ఉండడం చెప్పాను, అప్పుడు కూడా ఇండియన్ టీంని ముందు పెట్టుకొనే చెప్పే ఆ విషయం. వెన్ హీ కేమ్ బ్యాక్ ఐ వాంటెడ్ హిమ్ టు ప్లే ఎవ్రీ సింగిల్ గేమ్. మీరు వెనకాల వీడియోస్ చూసుకోండి. అండ్ సంజు శాంసన్ డిడ్ దట్ బ్రిలియంట్లీ. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఇలానే ఆడాలి సంజు శాంసన్. గతంలో సంజు శాంసన్ అంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉండేది, బికాజ్ ఇంత టాలెంట్ పెట్టుకొని కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేయడం అని. ఈ వరల్డ్ కప్లో స్కోర్ చేశాడు. వాట్ ఎ స్టోరీ. మీకు గుర్తుందో లేదో 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ తను ఆడుండాల్సిందా. బట్ ఆన్ ద డే ఆఫ్ ద ఫైనల్ రోహిత్ శర్మ సంజు శాంసన్ పక్కకి తీసుకెళ్ళి నువ్వు ఆడట్లేదు ఈ మ్యాచ్ అని చెప్తే తను ఫైనల్లో ఆడే అవకాశం కోల్పోయాడు. కట్ చేస్తే 2026 వరల్డ్ కప్లో కూడా స్టార్టింగ్ మ్యాచ్లో తను లేడు, బికాజ్ తను ఇనిషియల్గా పర్ఫామ్ చేయలేదు. సో తన కలే చెదిరిపోయింది. బట్ అగైన్ టెస్ట్ని, పైవాడు రాసిన రాతని ఎవరూ మార్చలేరు. అది సంజు శాంసన్ కేసులో మళ్ళీ నిరూపించబడుతుంది. పైగా జీవితంలో అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను ఏం చేసినా పని చేయట్లేదు అన్నప్పుడే గివప్ చేయకుండా ఇంకా ట్రై చేస్తే అప్పుడే ఏదో మీ సైడ్ తిరుగుతుంది. ఇట్స్ కాల్డ్ ఎ టెయిల్స్ ఈవెంట్ ఇన్ ఇంగ్లీష్. మీ వైపు ఏదో చిన్న హింట్, చిన్న మూమెంట్ జరుగుతుంది. అది జరిగింది. ఒకరికి దురదృష్టకరం, బట్ తనకు కలిసి వచ్చింది అండ్ దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎంత అద్భుతంగా ఆడాడు, ఎంత కామ్గా ఆడాడు, ఎంత ఫ్లూయెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, ఎలా ఈజీగా 6లు స్కోర్ చేశాడు. 8 6లు 5 4s. వాట్ ఎ నాక్ ఇట్ వాజ్. అగైన్ ఎక్కడా సెంచరీ కోసం చూడలేదు తను. కావాలనుకుంటే అక్కడ కూడా సింగిల్ ఆడుకుంటూ 100కి వెళ్ళొచ్చు, ఎవరు ప్రశ్నించేవారు కాదు, బికాజ్ అంత మంచి స్టార్ట్ అందించాడు తను. కానీ సెల్ఫ్లెస్గా ఆడాడు. పర్సనల్ మైల్ స్టోన్ ఆడుతున్న క్రమంలో 100 వస్తే వచ్చింది, దానికోసం ఆడము అని చెప్పాడు దీని ముందర మ్యాచ్లో కూడా. దట్స్ సంజు శాంసన్ ఫర్ యూ. దట్స్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ రైట్ నౌ ఫర్ యూ. హ్యాట్స్ ఆఫ్ ఆ యాటిట్యూడ్ కోసం. తన తర్వాత ఇషాన్ కిషన్. అగైన్ తన స్టోరీ చూడండి. ఈ వరల్డ్ కప్ కంటే ముందున్న సిరీస్లోనే స్క్వాడ్లోకి వచ్చాడు. ఫుల్ మార్క్స్ ద సెలెక్టర్స్ తనని పిక్ చేసినందుకు. శుభ్మన్ గిల్ని డ్రాప్ చేసి తనని తీసుకురావడం మామూలు కాల్ కాదు. ఇట్స్ అ హ్యూజ్ కాల్ టు మేక్. అది చేశారు. ఇషాన్ కిషన్ లోపలికి వచ్చాడు, 100 కొట్టాడు, ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా మారాడు. సంజు శాంసన్ వెనక్కి వచ్చాడు, ఆ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని లైట్గా సెపరేట్ చేశారు. నెంబర్ 3లో వచ్చాడు, అక్కడ రన్ స్కోర్ చేశాడు. పాకిస్తాన్తో ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. అండ్ ఈ ఫైనల్లో కూడా మళ్ళీ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. సెమీఫైనల్లో కూడా 19 బాల్ 39, ఎ వెరీ క్రూషల్ నాక్. ఇక్కడ కూడా టు గో విత్ హిస్ హాఫ్ సెంచరీ 3 క్యాచ్లు పట్టాడు ఇన్ ద ఫీల్డ్. ఎంత విలువైన ప్లేయర్గా మారాడు. హ్యాట్స్ ఆఫ్ టు ఇషాన్ కిషన్ లాంటి నాక్ ఆడినందుకు, బికాజ్ హీ కెప్ట్ ద మొమెంటమ్ గోయింగ్. మొదట్లో అభిషేక్ శర్మ, తర్వాత సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వాళ్ళు ముగ్గురు కలిపి ఆడేసరికి 200 దాటిపోయింది. 15 ఓవర్స్కి 200 దాటిపోయింది. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనిపించింది 270 కూడా వస్తుందేమో అని. కానీ అప్పుడే పడ్డాయి 3 వికెట్స్ ఒకే ఓవర్లో, జెమినేషన్ వేసిన ఓవర్లో. దాని తర్వాత కూడా మళ్ళీ కోలుకున్నారు, ఎందుకంటే శివం దూబే రన్ స్కోర్ చేశాడు. ఆ ఆఖరి ఓవర్లో ఏవైతే 6 and 4 స్కోర్ చేశాడో, ఎంత సైలెంట్ కాంట్రిబ్యూటరో. ఎస్, ఇన్ ద ఫీల్డ్ ఒక చిన్న లైబిలిటీయే తను. ఎక్కువ వేగంగా పరిగెత్తాడు, క్యాచ్లు డ్రాప్ చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. దాని మీద ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకు ఒక రోల్ ఉంది. 6 hitter ఇన్ ద టీమ్. స్పిన్నర్స్ వేస్తున్నా సరే, ఫాస్ట్ బాల్ వేస్తున్నా సరే, బౌండరీ క్లియర్ చేయాలి. అది ఎంతో అద్భుతంగా చేశాడు. సెమీఫైనల్లో చేశాడు.
ఈ మ్యాచ్లో కూడా చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు శివం దుబే ఫర్ దాట్. వీళ్ళందరూ కలిస్తేనే ఆ 255 పరుగులు వచ్చాయి. మిగతా బ్యాటర్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి 0కి అవుట్ అయిపోయాడు. తను అగ్రెసివ్గా ఆడే ప్రయత్నంలో అదే ఓవర్లో తను అవుట్ అయిపోవడం జరిగింది. ఇదంతా జరిగాయి. ఒక ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. దట్ హ్యాపెన్స్ ఇన్ టీమ్ స్పోర్ట్. తను ఆ USA మ్యాచ్లో రన్ స్కోర్ చేయడం ఆ రోజు చాలా అవసరమైంది. ఇవాళ వేరే వాళ్ళు రన్ స్కోర్ చేశారు. దట్స్ హౌ ద టీమ్ స్పోర్ట్ మూవ్స్ ఆన్. ఫుల్ మార్క్స్ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ బికాస్ అద్భుతంగా లీడ్ చేశాడు సైడ్ని. మధ్యలో ఒక సంవత్సరం పాటు తనకి రన్స్ లేవు, అయినా టీంని బాగా లీడ్ చేశాడు. తనకి రన్స్ వచ్చే తర్వాత 255 స్కోర్ చేసిన తర్వాత ఇక ఇండియా బౌలింగ్ మొదలైంది. న్యూజిలాండ్ రన్ చేజ్ మొదలైంది. చేజ్ వాజ్ నెవర్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ ప్రివ్యూలో అనుకున్నది ఏంటి, ఫస్ట్ ఓవరే అక్షర్ పటేల్ తీసుకొస్తే బాగుంటుంది, ఫినాలన్నీ ఇరికించాలి, తనకి క్రాంప్ చేయాలి, తనకి బాడీలోకి బాల్ వేయాలి. అదే చేశారు. కాకపోతే ఫస్ట్ ఓవర్లో చేయలేదు, కొంచెం ఆగి చేశారు. ఎప్పుడు చేసినా సరే ఫైనల్గా వికెట్ అయితే అలానే వచ్చింది. ఆ బాల్కి ముందే మీరు గమనిస్తే కనుక లాంగ్ ఆన్లో ఫీల్డర్ లేడు, మిడ్ ఆన్ని పెట్టారు, లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ని పెట్టారు. నెక్స్ట్ బాల్కి ఆ మిడ్ ఆన్ని లాంగ్ ఆన్ చేసి లాంగ్ ఆఫ్ని మిడ్ ఆఫ్లోకి తీసుకొచ్చారు. సో విత్ ద యాంగిల్ కొట్టమన్నారు. ఆ బెయిట్, ఆ ఎర వేశారు. ఆ ఎరకే యాలెన్ అన్న సొరబడింది. 33 బాల్స్లో 100 కొట్టాడు. తనని అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. బికాస్ తను, టిమ్ సైఫర్ట్ ఈ మ్యాచ్కి ముందర 463 రన్స్ యాజ్ అన్ ఓపెనింగ్ పేర్. ఎవరు రన్ స్కోర్ చేయలే ఈ T20 వరల్డ్ కప్లో, వాళ్ళు చేశారు యాజ్ ఓపెనింగ్ పేర్. సో ఎప్పుడైతే ఫినాలను అవుట్ చేశారో సగం అక్కడే గెలిచింది. దాని ముందర అఫ్కోర్స్ శివం దుబే క్యాచ్ డ్రాప్ చేశాడు, అక్కడే దొరికిపోయి ఉండాల్సింది, జరగలే హర్షదీప్ బౌలింగ్లో. బట్ స్టిల్ ఎక్కువ కాస్ట్లీగా మారలేదు. దాని తర్వాత వరుసగా వికెట్లు వస్తున్నాయి. అక్షర్ పటేల్ ఎంత విలువైన ప్లేయరో, తనని ఎలారా డ్రాప్ చేశారు అని అనిపించేలా అనిపిస్తుంది ఇప్పుడు. బికాజ్ సెమీఫైనల్లో 3 క్యాచ్లు పట్టాడు, ఈ మ్యాచ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎంత క్రూషియల్ కాంట్రిబ్యూషన్ చేశాడు తను. ఈ సెలబ్రేషన్ కూడా చేస్తూ వచ్చాడు. ఇది బాగా నచ్చింది, తెగ నచ్చింది నాకు. తను ఒక ఎత్తు అయితే జస్ప్రీత్ బుమ్రా, మరి తన గురించి ఏమనాలి? మ్యాచ్ చూస్తున్నప్పుడు ఓ థాట్ వచ్చింది. పైన కూర్చున్న బ్రహ్మ మన తలరాత రాస్తుంటే ఈ బుమ్రా క్రికెట్ ఫీల్డ్ పైన అందరి రాతలు తను రాస్తుంటాడు. బ్రహ్మ రాసిన తలరాతని కూడా తిరిగి మార్చి రాసే సత్తా ఉన్న బౌలర్గా మారాడు బుమ్రా, జస్ప్రీత్ బుమ్రా. 4 వికెట్ హాల్, హీ వాజ్ ఆన్ ఎ హ్యాట్రిక్. 5 వికెట్ హాల్ తీసుకుంటే అద్భుతంగా ఉండేది. బట్ ఇట్ డజంట్ టేక్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ జనరేషన్. ఇలాంటి బౌలర్ని కూడా మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా మాటలు అన్నారు. ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తుంటే ఎంతసేపు రెస్ట్ తీసుకుంటాడు, ఎంతసేపు వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని అన్నారు. ఎలా ఇలా ఆలోచిస్తామో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎవరి గురించి అయినా సరే, ఒక ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గురించి తప్పుగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వేరే, తప్పు మాటలు అనడం వేరే, పర్సనల్ అటాక్స్ చేయడం వేరే. వాళ్ళ గేమ్ని మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. ఇది మనం నేర్చుకోం. ఐ డోంట్ నో వై వీ డోంట్ డూ దట్. బట్ జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ టీంలో ఉండడం ఎంత పెద్ద వరమో 2024 వరల్డ్ కప్ ఫైనల్లోనూ చూసాం. అంటే దాని ముందు తెలియదని కాదు, 2016లో ఈ బుమ్రా, హార్దిక్ పాండ్యా కలిసి T20 ఇంటర్నేషనల్ డెబ్యూ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళిద్దరూ కీ మెంబర్స్గా మారిపోయారు. ఈ బుమ్రా ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అంటారు, అరే మీ టీంలో బుమ్రా ఉండడం మీ అదృష్టం రాని. ఆ బుమ్రా మన దగ్గర ఉన్నాడు, మన టీంకి ఆడుతుంటాడు. 4 వికెట్స్ ఇస్తున్నాడు ఫైనల్లో. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. మిగతా వాళ్ళు కూడా దే చిప్డ్ ఇన్ విత్ 1 వికెట్. Player of the match, Jasprit Bumrah. Player of the tournament, Sanju Samson. We had multiple match winners. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక మ్యాచ్ ఆడారు. వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్ ఆడాడు, సిరాజు మ్యాచ్ ఆడాడు, రింకు సింగ్ ఒక మ్యాచ్ ఆడాడు, కుల్దీప్ ఒక మ్యాచ్ ఆడాడు. అంటే 15 మంది కనీసం ఒక మ్యాచ్ అని ఆడున్నారు. ఇట్ ఇస్ అ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. అండ్ ఇండియా మరోసారి ఛాంపియన్స్గా మారారు. ఆన్ దిస్ ఉమెన్స్ డే ఇండియా ఒక వరల్డ్ కప్ గెలిచారు. బ్రిలియంట్, ఇజంట్ ఇట్? వీడియో నచ్చుంటే కనుక లైక్ ద వీడియో. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. దిస్ వాజ్ అ గ్రేట్ వరల్డ్ కప్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా ఆదరించినందుకు ఈ వీడియోస్ అన్నిటికీ కూడా. అండ్ మీకు నొచ్చుకున్న విషయాలు నేను ఏమన్నా చెప్పుంటే ఐఎమ్ సారీ అబౌట్ దాట్. బట్ నాకు అనిపించింది టీంని ముందు పెట్టేది, ఇండియన్ టీంని పైన పెట్టే విషయాలే మాట్లాడతాను నేను. దట్స్ హౌ ఐఎమ్ ట్రూ టు వాట్ ఐ డూ. మీరు కూడా అది నమ్ముతున్నారని, మీరు కూడా అర్థం చేసుకుని ఆశిస్తున్నాను. మరొకటి మళ్ళీ కలుస్తే. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.